కాంగ్రెస్ ప్రతిపక్షాల కామెంట్స్ నైతిక విలువలకు తిలోదకాల ప్రజాస్వామ్యానికి అభాస్యమ ఇదొక పక్కనైతే సీనియర్లలో విపరీతంగా పెరిగిపోయిన అసంతృప్తి, ఇన్నాళ్లు పార్టీకి సేవలు చేసిన మమ్మల్ని పక్కన పెడతారా, లేకపోతే పార్టీ నుంచి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇస్తారా అనేది. ఇప్పుడు బుచ్చయ్య చౌదరి గారి ఆవేదన, వారి లేఖ కూడా మనం చూసాం, బజ్జల గోపాలకృష్ణ గారి ఆవేదన, తర్వాత కొంతమంది సీనియర్ ఎమ్మెల్యేలు, వీటిని ఎట్లా పార్టీ సంసిద్ధం చేస్తుంది? ఎందుకంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ అసంతృప్తి కనుక పెరిగితే ప్రమాదకరం కదా రాజకీయంగా, అవతల మరో బలమైన పార్టీ ఉండగా. ఇవన్నీ కూడా మనం టీ కప్పులో తుఫాన్ అని ఒక మాట వాడుతున్నాం. మంత్రి పదవి ఆశించడం తప్పులేదు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా లేకుంటే పార్టీ అధినేతగా నీకు మంత్రి పదవి ఇస్తున్నాను ఫలాని తారీఖున లేకుంటే ఫలాని సంవత్సరంలో అని చెప్పి ఆయన మాట తప్పితే నువ్వు అసంతృప్తి వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది, నువ్వు ఆందోళన. ఇక్కడ ప్రతి ఎమ్మెల్యే అయిన ప్రతి వ్యక్తి మంత్రి పదవి కావాలని కోరుకోవటంలో అది లేదు. ధూళిపాళ నరేంద్ర గారు లాంటి నాయకులు కోరుకోవడం కూడా కరెక్ట్ కాదంటారా? ఎలా కోరుకుంటారండి? ఎలా కోరుకున్నారు? నీకు 5 సార్లు ఎమ్మెల్యే అయితే మంత్రిగా ఇవ్వాలని ఉందా? మంత్రి అట్లా నేను అదే చెబుతున్నా. మంత్రి పదవి కూర్పు గాని ఆ చేర్పులు గాని మంత్రి పదవి ఇవ్వటం అనేది ముఖ్యమంత్రి ప్రేయర్గేట్. అంటే ఇక్కడ కేవలం ఈక్వేషన్ ఏంటంటే సీనియారిటీ కాదు, కుల సమీకరణాలు, రాజకీయ సమీకరణాలు, ప్రాంతీయ సమీకరణాలు, ముఖ్యంగా సీమలో వైసీపీని టార్గెట్ చేయడం, ఇది ప్రధాన. ఇవన్నీ కూడా కాదండి. రాష్ట్ర నిర్మాణం మీద దృష్టి పెట్టాలి, రాజధాని నిర్మాణం మీద దృష్టి పెట్టాలి. 2019లో మనం అధికారంలో మరలా తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవాల్సిన చారిత్రాత్మక అవసరం ఉంది. దానికోసం ఈ రోజున ఇంత కసరత్తు చేసినారు. ఇందులో ఈ చేర్పుల కూర్పులో తప్పులేని చెప్పండి. మైనార్టీకి ఇవ్వలేదు, ఎస్టీకి ఇవ్వలేదు, ఇస్తారు. ఆ శాఖ కూడా ఒక సమర్థుడికి ఇచ్చాను. నన్ను డిస్టర్బ్ చేయదు. నేను డిస్టర్బ్ చేస్తే మిమ్మల్ని ఎవరు మాట్లాడేవాడు కొంచెం ఒక్కరు నేననేది మరి మీరు అన్ని నాకు రిషిని అడిగితే సమాధానం అడిగితే ఆయన సమాధానం చెబుతారు. కరెక్ట్ కాదు. నాకు ఎంత టైం ఇస్తారో నేను అడుగుతున్నా. చంద్రబాబు గారికి ఆ కులానికి ఎందుకు ఇవ్వలేదు, వీళ్ళకి ఇన్నే ఇచ్చారంటే ప్రశ్నించే హక్కు లేదండి. కాకపోతే ఇందాక అన్నట్లుగా వాళ్ళు కూడా ఒప్పుకోవాలి, ఈ సామాజిక సమీకరణలు చేయటంలో చంద్రబాబు గారిని మించిన నాయకుడు లేడండి. కులాలను గౌరవించడంలో, సామాజిక వర్గాలను గౌరవించడంలో, తగిన ప్రాధాన్యత ఇవ్వటంలో ఆయన మించిన వాళ్ళు కొన్నిసార్లు ఇవ్వలేకపోతారు. చౌదరి గారికి ఇవ్వాల్సిందే, నరేంద్రకి ఇవ్వాల్సిందే. ముఖ్యమంత్రి గారు ఒక లేఖతో అంతా సెటిల్ అయిపోతుంది అనుకుంటున్నారా? అంటే మీరు ఏకతాటి మీద పనిచేయాలి, క్రమశిక్షణ గల పార్టీ మందని నేను ఒక లేఖ రాశారు ముఖ్యమంత్రి గారు. సో ఈ లేఖతో మొత్తం అంతా తప్పకుండా ఇప్పటికే అయిపోయింది. ఇప్పటికే ఇది తప్పకుండా ఇదే క్రమశిక్షణ కలిగిన పార్టీ అండి. చంద్రబాబు గారు అధ్యక్షతన జరుగుతున్న పార్టీ. అసంతృప్తులన్నీ కూడా చల్లారిపోవాల్సిందే. అసంతృప్తులు చల్లారిపోవాల్సిందే. మన ముందు పెను సవాల్ ఉంది. దాన్ని రీచ్ అవ్వడం కోసం మన కోరికలు కూడా చంపుకోవాల్సిందే. వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగా పట్టించుకోలేదని అపోహ ఉంది. అంటే వాళ్ళని ఆగమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదని ఇవాళ కొత్త వార్త వినిపిస్తుంది. ఎవరైతే అధికార పక్షంలో అసంతృప్తులు ఉన్నారో వాళ్ళకి ఎనవేసే కార్యక్రమం వైసీపీ చేసే అవకాశం ఉందని, అటువంటి అవకాశం ఉంటుందా? అసలు ఎట్టి పరిస్థితుల్లో దాని గురించి మేము ఆలోచించేయండి. ఈ రోజున మీరు చూశారు, శ్రీకాకుళం దగ్గర నుంచి మొదలు పెడితే నిన్న జరిగిన సంఘటనల మీద, అంటే మంత్రివర్గ విస్తరణ మీద, గౌతు శ్యామ సుందర్ శివాజీ గారి దగ్గర నుంచి బండారు సత్యానందమూర్తి గారి దగ్గర నుంచి మీరు ధూళిపాళ నరేంద్ర గారి, కాగితం ఇంత సీనియర్లంతా కూడా, ఇప్పుడు పెద్దల రామయ్య గారు అన్నారు, అమరావతి నిర్మాణంలో భాగస్వామి అయ్యే వాళ్ళని తీసుకున్నారు. అంటే వాళ్ళు భాగస్వాములు కాదండి. అంటే 5-6 సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు సీనియర్లు. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు లేదండి. ఎక్కడో మా పార్టీలో గెలిచిన వాళ్ళని తీసుకొచ్చి మీరు అందలం ఎక్కించి, లేకపోతే నిన్నదా వాళ్ళ మీద సానుభూత వైసీపీకి, లేకపోతే మీ వాళ్ళకి ఇచ్చారన్న ఎట్లా వారి భాషలో మేము అసలు ఆలోచనే చేయమండి. 21 మంది ఎమ్మెల్యేలని మీరు తీసుకున్నారు. మేము ప్రజాస్వామ్యంలో మీకు చాలా సార్లు చెప్పాం, అసెంబ్లీలో కూడా చెప్పాం. మీరు వాళ్ళతో రాజీనామాలు చేయించండి, ప్రజాక్షేత్రంలోకి వెళ్దామంటే దాని గురించి మీరు అంటే భయం అవ్వచ్చు, లేకపోతే ఎన్నికల్లో వెళ్ళిపోతే ఇవన్నీ అవ్వచ్చు. అంటే మేము ఒకటే చెప్తాం, ఎవరిని తీసుకుంటున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారా లేదా. ఇప్పుడు ఒకటి ఆలోచన చేయాలి. ఈ రోజు ప్రజాస్వామ్య వ్యవస్థలో, రాజ్యాంగ వ్యవస్థలో మా పార్టీ నుంచి మీరు తీసుకున్నారు, రాజీనామా చేయించి మీరు మంత్రివర్గంలో తీసుకోండి. కాదని అసలు ఎవరు కూడా మాట్లాడే అర్హత కూడా లేదు. సుధాకర్ గారు, ఈ అసంతృప్తులు అనేవి 1-2 రోజుల్లో చల్లారిపోతాయి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో బహిరంగంగా బయటకు వచ్చి పెద్దగా మాట్లాడే పరిస్థితి ఉంది. గతంలో మనం కాంగ్రెస్ లో చూసాం, జాతీయ పార్టీ బీజేపీలో కూడా అంత ఎక్కువ వాయిస్ లేం బయటకు రావు.
ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీలో తిరుగుబాట్లు వచ్చిన చరిత్రను ఒకసారి మీరు పరిశీలిస్తే నాకున్న అనుభవం నాకున్న సమాచారం ప్రకారం మొదటి తిరుగుబాటు నాదెండ్ల భాస్కరరావు గారు, రెండో తిరుగుబాటు శ్రీనివాసరెడ్డి గారు. ఇవన్నీ సెన్సేషన్స్ అండి. ఆ రోజు అసలు ఒక మనిషి నాయకత్వం మీద ఒక కామెంట్ చేయటం రీజనల్ పార్టీస్ లో అంటే అది పెద్ద రాజకీయ వ్యవహారం. ఈ రోజున చింతమనేని ప్రభాకర్ సొంత పార్టీ పెడతా అన్నాడు. మామూలుగా అయితే పాత తెలుగుదేశం పార్టీలో అయితే ఈ పార్టీకి అతను సస్పెండ్ చేయడము, పార్టీ నుంచి బహిష్కరించడం జరిగి ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు గారి వైఖరిలో 13 జిల్లాల రాజకీయాల్లో కొత్త రకమైన చంద్రబాబు నాయుడు గారు కనపడుతున్నాడు. నేను లిబర్టీ కాదు, ఆయన కాంప్రమైజింగ్ మెథడ్ లోకి వెళ్ళిపోయారు. లిబర్టీ కాదండి, కాంప్రమైజింగ్ మెథడ్. ఆయన కార్పొరేట్ సెక్టార్స్ లో బందీ అయిపోయాడు. పెట్టుబడిదారి అతను చింతమనేని ప్రభాకర్ అనేవాడు స్వయం ప్రతిపత్తి కలిగిన ఆర్థిక స్తోమత కలిగిన వాడు. ఇతను కాదంటే వైఎస్ఆర్ కు పోతాడు. వైఎస్ఆర్ కాదు బీజేపీ. సపోజ్ చింతమనేనికి మంత్రి పదవి ఇచ్చి కామెంట్ చేసేవారు ఆఫీసర్ల గురించి చింతమనేనికి చెప్తాను. ఆయనకి ఇవ్వాలి ఇవ్వకూడదని మా డిబేట్ ఆ పాయింట్ కాదు నేను అంటుంది. నిన్న చింతమనేని ప్రభాకర్ చేసిన స్వతంత్ర పార్టీ పెట్టుకుంటాననే కామెంట్ చాలా పెద్ద కామెంట్. అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనలో ఒక ఎమ్మెల్యే ఆ కామెంట్ చేయడం. కిషోర్ కూడా ఆయన మాయావత్తో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక్కడ బీఎస్పీ పార్టీకి ఎట్లాంటి వార్తలు వచ్చాయి. ఒకసారి మంత్రి కాకపోతే వేరే పార్టీలు పెట్టుకునే అంత స్థాయిలో రియాక్షన్ అనేది అసలు నాకు తెలిసి ఇప్పుడు కొత్త రకమైన వాతావరణం అండి. మూడు సీరియల్ కాదు, కొత్త చింతమనేని ప్రభాకర్ గారికి వైసీపీ ఉంది, లేదా జనసేన ఉంది, లేదా బీజేపీ, కాంగ్రెస్, 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఎక్కడికైనా పోతాడు. గ్యారెంటీ ఉండదు కదా, డబ్బులు ఉన్నాయి, డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇచ్చారు. ఒక్కటండి, చివరిలో ఒక మాట చంద్రబాబు నాయుడు గారిని ఇంతమంది ప్రశ్నిస్తే వాళ్ళని ఒక్క మాట కూడా అనే పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు లేదు. ఎందుకంటే తప్పుడు జరిగింది కాబట్టి. అంటే చూస్తున్నారా, ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు అయితే తప్పనిసరిగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేవాడు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిలోనే తప్పు ఉంది కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు చేసిన విధానాల్లో పొరపాటు ఉంది కాబట్టి ఎవరిని కూడా ఇప్పుడు నిజంగానే ఆయన ఒకటి సార్, ఇప్పుడు బోండా వాయిస్తారు ఉన్నారు, నిన్నేం మాట్లాడారండి? కాపుల గొంతుకు వస్తా ఉన్నారంటే ఇప్పుడు ముద్రగడ గారు ప్రశ్నించేది కూడా కరెక్ట్ అయిపోయింది. భేటీ తర్వాత సెట్ అయిపోయింది, సీఎం తో భేటీ సెట్ అయిందా? కాదు సార్, ముందేం చెప్పాడు ఆయన? ముందేం చెప్పాడు? కాపుల గొంతు కోస్తా ఉన్నారు అని చెప్తే అంతకన్నా ఇంకేమైనా ఉందండి? పార్టీలో ఈ మార్పు దారితీస్తుందా రణల్ బాబు గారు? ఏం జరగదు. అసలు రామయ్య గారు చెప్పినట్టు ఇది టీ కప్పుల తుఫాను. చాలా తొందరగానే సెటిల్ అయిపోతుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు అనుచరులు ఉంటారు కదా, అనుచరులు కొంత రెచ్చగొట్టి ఏంటి అదేంటి అనుచరుల కోసమే నాయకులు అనుచరుల కోసం నేను అంటలా, వాళ్ళు రెచ్చగొట్టినప్పుడు మన మనసు అట్లా ఆగుతా ఉంటుంది. ఒక పక్క డిసిప్లిన్. కానీ ఇది ఎక్కువ రోజులు ఇట్లాగా ఏముండదు. ఈ 2-3 రోజుల్లోనే మొత్తం సెటిల్. రిషి గారు ఈ సబ్జెక్ట్ ఇక్కడ రావుల కిషోర్ బాబు గారు కానీ చింతమనేని ప్రభాకర్ గాని ఎంత ఆవేశపడాల్సిన అవసరం లేదండి. ఆయన రావడంతో ఆయనకు మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు. చింతమనేని ప్రభాకర్ గారిని కూడా ఎక్కువ విప్పుగా ఉన్నారు. పార్టీ కూడా పలు సందర్భాలు ఆయన బాగా గౌరవించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు గతంలో కంటే బికేమ్ సో స్ట్రాంగ్. మా వాళ్ళు ఏదో మెత్తబడ్డారు. గతంలో కంటే బికేమ్ వెరీ స్ట్రాంగ్ పొలిటికల్లీ. నవ్వకూడదు ఇక్కడ మనం వెకిలిగా వరలరామయ్య మాట్లాడుతూ నువ్వు వెకిలిగా నవ్వితే నేను మాట్లాడిస్తాను. నేను అట్లా కాదు, ఒక పాయింట్ క్యాప్చర్ బాధ్యత. అందుకే మీరు ఎటు కాకుండా పోయినారు. 67 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఎటు కాకుండా పోయినారు. మీరు ఆ వెకిలి చేసుకోవద్దు. చంద్రబాబు నాయుడు గారు వరలరామయ్య గారు డిబేట్స్ లో అంతగా మాట్లాడే వరలరామయ్య గారి స్వరంలో తేడా ఉంది. ఈ రోజు ముందుకంటే ఇవన్నీ కూడా సమస్య పోతాయి. ఇవన్నీ కూడా ఉండే కాదు, అన్ని సమస్య పోతాయి. మన టీ కఫ్లో తుఫాన్ అంటున్నారు, కానీ మనసులో ఉన్న బాధ ఎవరికి పోదు. ఇప్పుడు చిన్న ఉదాహరణ నేను చెప్పేది, రామయ్య గారు ఉన్నారు, పార్లమెంట్ ఇన్ఛార్జి, ఆయన తీసేశారు, కల్పన తీసుకున్నారు. ఆయన బాధ ఉండదా? బాధ ఉండదు చెప్పానండి.
నాకే పెట్టేశారు ఇప్పుడు. అంటే మీ బాధ గురించి రమేష్ గారు బాధపడుతున్నారు. రైట్, చూద్దాం ఈ అసలు స్వరాలు పెరుగుతాయా తగ్గుతాయా. కన్క్లూడింగ్ రఘునాథ్ బాబు గారు చెప్పండి మీ పాయింట్. ఒక మాట చెప్తాను. కౌంట్ డౌన్ మొదలైన చంద్రబాబు నాయుడు గారికి ఏ విషయంలో లోకల్ బాడీ ఎమ్మెల్యేస్ ద్వారా గెలిచిన ఎమ్మెల్సీలో మ్యానిపులేషన్స్ పై చేసి సాధించినప్పటికీ అది విమర్శలు. రైట్, గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో కానివ్వండి, లోకల్ బాడీస్ లో కానివ్వండి, స్పష్టమైనటువంటి వైఖరి టీచర్స్ గ్రాడ్యుయేట్స్ ఇద్దరు తీర్పు ఇచ్చేశారు. వారు జాగ్రత్త పడాల్సిన ఆవశ్యకత ఉంది. తప్పు మీద మళ్ళీ తప్పు చేశాడు. రెండు వర్గాల్ని దారుణంగా అపహాస్యం చేశాడు, మైనార్టీల్ని ఎస్టీల్ని. చాలా బలమైనటువంటి వాదం అది. ఆ రెండు వర్గాలను విస్మరించడం చాలా దారుణమైనటువంటి పరిస్థితి. సామాజ్య రాజ్యాన్ని పరిపాలించాల్సిన నిన్న విజయవాడకు వచ్చారు. సరే, మళ్ళీ ఎప్పటిలాగే మీరు అలవాటు ప్రకారం వారికి సన్మానం కూడా చేశారు, చట్టబద్ధత కల్పించారు ప్యాకేజ్. కానీ అది పక్కన పెడితే ముఖ్యంగా ఇక్కడ బలపడే అవకాశం మీద సూచనలు ఏమన్నా స్ట్రాంగ్ గా వచ్చాయా? అంటే సొంతంగా ఏదో పోటీ చేయాలి వచ్చే ఎన్నికలకి అనే సూచనలు కూడా బలపడాలని కోరుకుంటాం. దట్ ఈస్ ఓకే. కానీ తెలుగుదేశం పార్టీతో కలిసి బలపడాలన్నా విడిగా బలపడి సొంతంగా? ఫర్ ఎగ్జాంపుల్ మేము బలపడ్డాం అనుకోండి, కంటే ఇప్పుడు భార్య భర్తల్లో భార్య కూడా ఇంకా అప్లిఫ్ట్ అయితే కుటుంబానికి మంచిదే కదా. మీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఇంకా అంతే కదా. ఇప్పుడు భార్యకు ఒక ప్రమోషన్ వస్తే లేదా ఒక ఉన్నతి వస్తే అది ఎవరికి లాభం? కుటుంబానికి. కాబట్టి ఇది మొత్తం తెలుగుదేశం పార్టీతో పొత్తు వల్ల ఇక్కడ కానీ అక్కడ కానీ కొన్ని సీట్లు మీరు గెలుచుకోగలిగారని చాలా మంది తెలుగుదేశం నాయకులు చెప్పింది. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే మీ వల్ల తెలుగుదేశం పార్టీకి ఏదో కొత్తగా బలం. నేను అట్లా అంటున్నా. నేను అనేది ఇవాళ మేము ఇంకా బలపడితే ఎవరికి లాభం? కంబైన్డ్ గా కుటుంబానికంటే ఇద్దరికైనా కదా. సో మేము బలపడటం అనేది తెలుగుదేశానికి చాలా. సో ఎప్పటికైతే వచ్చే ఎన్నికలు ఉమ్మడిగానే బలంగా ఉండాలి, ఉమ్మడిగానే పోటీ చేయాలన్న ఆలోచనతో ఇప్పటికైతే బీజేపీ దేశంలో ఇప్పటికే రీజనల్ పార్టీస్ మీద అటాక్ చేస్తుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంత బలహీన పడితే ముందు లాభపడే బీజేపీనే. వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళు మిషన్ ఏపీ మొదలు పెట్టారు. వారికి ఆ విషయం తెలుసు, ఆల్రెడీ మొదలు పెట్టారు. ఏమండి సోమవీర్రాజు గారు ఏం మాట్లాడుతున్నారు? మీరు ఈ రోజు వారు అనొచ్చు కానీ పైకి ఏదో మాట్లాడచ్చు కానీ ఆల్రెడీ బీజేపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో బలపడటం కోసం స్వతంత్రంగా రేపు ఎలక్షన్ చేయడం కోసం సిద్ధపడుతున్నారు. ఈ రోజు నా చంద్రబాబు నాయుడు గారితో తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఇది కరెక్ట్. సుధాకర్ బాబు గారు బీజేపీని కూడా విడిగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత బలపడదామనే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో. మాకు అసలు మేము వచ్చే 2019 ఎలక్షన్ లో చాలా బలమైనటువంటి రాజకీయ శక్తిగా కాంగ్రెస్ పార్టీ 170 అసెంబ్లీలు ఉనికి కాదండి. రేపు ఎలక్షన్ చూడండి మీరు. ప్రజలు కోరుకుంటున్నారు ఈ రోజున సామాజిక న్యాయం. 175 అయితే మొన్న పెట్టాము మేము. మొన్న 175 అసెంబ్లీలు చేసాం, 25 పార్లమెంట్లు చేసాం. రేపు చాలా బలంగా చేస్తాం. చిరంజీవి గారు లాంటి బలమైనటువంటి నాయకత్వాలు, కేవీపీ గారు లాంటి రాజకీయ పండితులు, రఘురెడ్డి లాంటి బీసీ బలమైనటువంటి నాయకులు, సామాజిక న్యాయం. మీరు గమనిస్తే ఇంకా కేంద్ర మంత్రులుగా పనిచేసిన 6 మంది కాంగ్రెస్ లోనే ఇంకా ఉన్నారు, 4 రాష్ట్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళు. అది కాంగ్రెస్ పార్టీ యొక్క బలం. రైట్. రామయ్య గారు ఎట్లా చూస్తున్నారు? మీకు బలం ఇచ్చే దిశగా బీజేపీ ఎదిగే ఆలోచన, అవసరమైతే విడిగా బలపడే ఆలోచన చేస్తూ చాలా స్పష్టంగా సంకేతాలు ఇస్తుంది. బీజేపీ విడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలపడాలని ప్రయత్నం చేస్తారని నేను అనుకోను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో బీజేపీకున్న ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీతో కలిసి బలపడతా ఉన్నప్పుడు దానికి పాసిబిలిటీ ఉంది. స్వతంత్రంగా బలపడే ఆలోచన, బలపడాలి అన్న ఆలోచన బీజేపీ సాధ్యం కాదంటారా? బీజేపీ సొంతంగా బలపడే ఆలోచన రాదు వాళ్ళకి. ఒకవేళ వస్తే సాధ్యం కదా. ఇక తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉండగా మేము కూడా మన పవన్ కళ్యాణ్ గారు నేను పోటీ చేస్తే మాకు ప్రత్యర్థి అవుతాడు ఆయన పోటీ చేశారనుకోండి. మాతో కలిసి ప్రయాణం చేస్తున్నారు ఆయన. బీజేపీతో కలిసి మేము ప్రయాణం చేస్తున్నాం. రేపొద్దున బీజేపీకి మాకు డిఫర్ అయ్యామనుకోండి, ఇండివిజువల్ గా పోటీ చేస్తున్నాం, మాకు ప్రత్యర్థి అవుతుంది బీజేపీ. అందుకని మేమనేది ఆయన లేకపోయినా తెలుగుదేశం పార్టీకి అంతర్లీనంగా కొంచెం అనుకూలంగానే ఉంటారు. ఆయన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండాలని కోరుకుంటున్నారు పవన్ గారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రితోనే ఆయన కోరుకుంటున్నారు. ఆ ముఖ్యమంత్రిత్వంలోనే రాష్ట్రం బాగుపడుతుంది అనే నమ్మకాన్ని కూడా పలుమార్లు వ్యక్తం చేయడం జరిగింది. బీజేపీ వాళ్ళు మేము కలిసే ప్రయాణం చేస్తాం తప్పితే మీరు ఎంతమంది కోరుకున్నా కాంగ్రెస్ వాళ్ళు మేము చూడండి 2019లో మా సినిమా అంటున్నారు. ఆ సినిమా
క్లోజ్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సినిమా ఇప్పుడప్పుడే రాదండి, జీవోత్సవాలు వచ్చే అవకాశం దానికి లేవండి. వరలరామ గారు 19 చూద్దాం. రమేష్ గారు బీజేపీ టీడీపీల ప్రయాణం ఉంటుందా? బీజేపీ సొంతంగా వచ్చే అవకాశం ఉంటుందా? బీజేపీలో ఒక వర్గమేమో సొంతంగా పోటీ చేయాలని ఆలోచన, ఒక వర్గమేమో కలిసి పోటీ చేయాలని ఆలోచన. ఇవన్నీ కూడా సోమవీర్రాజు గారు లాంటి ఆయన చూసాం చాలా సార్లు. సొంతంగా మనం బలం పుంజుకోవాలనే ఆలోచనతో వాళ్ళు హైకమాండ్ మీద వాళ్ళు కొంతమంది, ఒక వర్గమేమో కలిసే చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రయాణించాలి. ఈ కలిసి ఉన్నా ఏం చేసినా కానీ రెండు పార్టీలు ఈ రోజున అంటే ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చేసరికి సాక్షి టీవీలో ఈ మధ్య కన్నా లక్ష్మణ గారి ఇంటర్వ్యూలో అఫీషియల్ గా ఆన్ రికార్డు వారు ప్రకటించింది ఏంటంటే బీజేపీ వాళ్ళకి ఎక్కడ కార్యకర్తలకు పనులు జరగట్లేదు, ఎంఆర్ఓ ఆఫీసులో చాలా మంది బహిరంగంగా చెప్తున్నారు. మనం అనుకోవటం కాదు, పట్టించుకోవట్లేదు. ప్రధానమంత్రి గారి ఫోటో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరువు అయిపోయిందన్న పరిస్థితి చాలా మంది లీడర్లు చెప్తా ఉన్నారు. కేంద్రం నుంచి డబ్బులు వస్తా ఉన్నాయి, కేంద్రం నిధులు ఇస్తా ఉన్నాం, కనీసం ప్రధానమంత్రి గారి ఫోటో కూడా పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావట్లేదని చెప్తా ఉన్నారు. వాళ్ళ మధ్య నడుస్తా ఉన్నాయి కదా. అన్ని ట్రాన్స్పరెంట్ గా ఆన్లైన్ లో పద్ధతిగా అయ్యేటప్పుడు మనం వాళ్ళు రికమెండ్ చేస్తే అయ్యే పరిస్థితి తగ్గిపోయింది. వాళ్ళు ఊహించుకున్నారు ఏదో జరిగిపోవాలి, బీజేపీ విడాకులు జరిగిపోవాలి, కలిసి బాగా అధికారంలోకి వస్తాం, మరలా ఉమ్మడిగా పరిపాలన చేస్తాం. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ రామయ్య గారు, థ్యాంక్ యూ రంగబాబు గారు, థ్యాంక్ యూ సుధాకర్ బాబు గారు. దేవుళ్ళు కోరుకుంటాం మీ ఇద్దరు కలిసే పోటీ. విజయవాడ లైవ్ షో విజయవాడ స్టూడియో నుంచి రేపటి లైవ్ షో తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.